నెల్లూరు జిల్లా పెరమన రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు తాత్సారం ప్రదర్శిస్తున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న మంత్రి ఆనం అనుచరుడు టీడీపీ నేత రవీంద్రారెడ్డి, ఏ3 ఇసుక మాఫియా ట్రాన్స్పోర్టర్ బుజ్జినాయుడును ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మంత్రి ఒత్తిడితో ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకాడుతున్నారు. 7 దళితుల ప్రాణాలు బలి ఉన్న వారిని మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి రక్షిస్తున్నారు అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, ఈ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి చూస్తున్నాం, ఇది నిజంగా యాక్సిడెంట్ అనాలా, ఇది హత్య అనాలా మరి అర్థం కావట్లేదు. నిజంగా డ్రైవర్ని కూడా మార్చేశారనే ఇది కూడా వినిపించింది. ప్రస్తుతం ఎలాంటి చర్యలు లేదు, కేవలం ఒక మంత్రి ఆ ఎంపీ అనుచరులైనంత మాత్రాన ఎలా అయితే అలా చేయొచ్చా? సో ఆ 7 అమాయకులు బలైన ఇంతవరకు ఎలాంటి చర్యలు లేకపోవటాన్ని ఎలా చూస్తున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఖచ్చితంగా ఏదైతే నెల్లూరు జిల్లా పెరమన రోడ్డు ప్రమాదం ఘటనకు సంబంధించి 7 మంది దళితుల ప్రాణాలను బలిగొన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నేత ఎవరైతే రవీంద్రారెడ్డి, అదేవిధంగా బుచ్చినాయుడు ఇసుక మాఫియా ట్రాన్స్పోర్టర్ ఉన్నారో వాళ్ళపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 17వ తారీఖున జరిగినటువంటి రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ఆ రోజు రాత్రే డ్రైవరు తమ అదుపులో ఉన్నారని చెప్పి సాక్షాత్తు జిల్లా ఎస్పీ అజిత్ అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే డ్రైవర్ని విచారించి 1-2 రోజుల్లోనే అందుకు కారకులైనటువంటి రవీంద్రారెడ్డిని, అదేవిధంగా బుచ్చినాయుడిని అరెస్ట్ చేయాల్సినటువంటి పోలీసులు దాదాపు వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చూపినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో అనేక నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మొదటగా కూడా డ్రైవర్ని వేరే వ్యక్తిని తీసుకొని వచ్చి అందులో కేసులో ఇరికించాలనేటువంటి ప్రయత్నాలు జరిగాయి. ప్రతాప్ అనేటువంటి వ్యక్తిని, అయితే వాళ్ళ బంధువులు, భార్య అందరూ కూడా మీడియా ముందుకు వస్తామని బెదిరించడంతో ఒక్కసారిగా కూడా సుధీర్ అనేటువంటి ఓ వ్యక్తిని డ్రైవర్గా కూడా ఇటు రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు మంత్రి అనుచరుడు కావడంతో ఇటు మంత్రి ఆనం దగ్గర నుంచి, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి దగ్గర నుండి వచ్చినటువంటి ఆదేశాలు, ఫోన్ కాల్స్, ఒత్తిళ్ల నేపథ్యంలోనే పోలీసులు ఈ ఇద్దరిపైన ఎటువంటి చర్యలు ఇప్పటివరకు చేపట్టలేదు. దళితుల ప్రాణాలంటే వీళ్ళకి ఏమాత్రం లెక్కలేదని ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే కాదు, ఇంతవరకు చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఏ ఒక్క టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు పరామర్శించినటువంటి పరిస్థితులు కూడా లేవు. దీనిపైన వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దళితులకి అన్యాయం చేస్తే ఊరుకోబోము, కోర్టు మెట్లెక్కైనా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోరాడతామంటూ. అయితే ఇప్పటికే దాదాపు వారం రోజులు గడిచిపోయినప్పటికీ వాళ్ళిరువురు పైన ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పైన ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా దళిత సంఘాల నాయకులు కావచ్చు, జిల్లా ప్రజలు కావచ్చు తీవ్రమైనటువంటి విమర్శలు అయితే పోలీస్ శాఖ పైన, అదేవిధంగా మంత్రి ఆనము పైన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హరి.